మరోసారి భాగ్యనగరం డ్రగ్స్తో ఉలిక్కిపడింది. నార్సింగిలో ఈరోజు డ్రగ్కి సంబంధించినటువంటి ఒక మూట గుట్టు రట్టయింది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, డ్రగ్స్ దందా హైదరాబాద్లో మరోసారి పంజా విసిరింది. నార్సింగిలో ఈరోజు గుట్టు రట్టయింది డ్రగ్స్కి సంబంధించి. లావణ్య అనే ఒక యువతి డ్రగ్స్ అమ్ముతూ అక్కడ పోలీసులకు దొరికిపోయింది. ఆవిడ దగ్గర నుంచి డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆవిడేమో హీరో రాజ్ తరుణ్కి ప్రేయస్ అంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఏంటి మేడం ఈ అంశం గురించి మీ విశ్లేషణ ఏంటి? ఈ డ్రగ్స్కి సంబంధించి ఈ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అది ఒక బుల్లెట్ ప్రాజెక్ట్ లాగా తీసుకుంది. అంటే బుల్లెట్ ట్రైన్ లాగా పరిగెడుతుంది అనమాట. అది అంటే చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే పోయినసారి కేసీఆర్ ప్రభుత్వం ఆ విషయంలో చేస్తామని హడావుడి చేసేసేసి అసలు హల్చల్ చేసిందంటే నమ్మొచ్చు. చాలా హడావుడి చేసింది. తీరా చూస్తే తుస్సుమంది. ఏంటి సంగతి అనుకుంటే వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమందికి డ్రగ్స్ దందా చేసే వాళ్ళతోటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి ఆ తేనె తొట్టని కదపొద్దు అని వాళ్ళు గట్టిగా నిర్ణయం తీసుకుని దాన్ని వ్యూహాత్మకంగా పక్కన పెట్టారు. అంటే డ్రగ్ ప్లేడర్లకి అని కాదు, ఇది ఒక పెద్ద బిజినెస్ అండి. ఈ డ్రగ్స్ ఇది ఒక మాఫియా బిజినెస్. ఈ మాఫియా బిజినెస్కి మాఫియా బిజినెస్కి కావాల్సింది ఏంటి అంటే త్వరగా వాళ్ళ సరుకును వాళ్ళు అమ్ముకోవాలి. ఈ త్వరగా సరుకుని అమ్ముకోవాలి అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఒక పక్క వినియోగదారులు కావాలి, ఓ పక్కన సరఫరా చేసేవాళ్ళు కావాలి. సరఫరా చేసేవాళ్ళు లేకపోయినా ఈ బిజినెస్ నడవదు, వినియోగదారులు లేకపోయినా నడవదు. అందుకని ఆ ఇద్దరి మీదే ఆధారపడి బిజినెస్ నడుస్తుంటుంది. అసలోడు ఎక్కడో ఉంటాడు, మూలాలు ఎక్కడో ఉంటాయి. ఇప్పుడు అలా భయపడకుండా ఎవరు చేస్తారు అనేది ఈ ఎవరైతే సరఫరాకి ఉపయోగించబడతారో వాళ్ళు తీసుకునే వాళ్ళు బాగా ధనవంతులు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఎట్లయినా కేసులోంచి బయటపడగలుగుతారు. అసలు వాళ్ళ ఇంటి దాకా పోలీసు వెళ్ళే అవకాశమే ఉండదు. వాళ్ళు ఆల్రెడీ సినిమా రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, వాళ్ళు పేరు ప్రఖ్యాతులతో ఉంటారు. అందుకని వాళ్ళ జోలికి పోలీసులు వెళ్ళరు. ఎవరి జోలికి వెళ్తారు పోలీసులు? ఈ ప్రమాదకరంగా ఈ డ్రగ్స్ని పట్టుకుని అందించే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ మీద ఆధారపడి ఈ బిజినెస్ ఎక్కువ జరుగుతుంటుంది. వీళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు అంటే, వీళ్ళు అసలు జీవితాల్లో ఆశ లేని వాళ్ళు, పరువు ప్రతిష్టలతో సంబంధం లేని వాళ్ళు, చాలా బిజినెస్లు చేసి అలసిపోయి ఇక బిజినెస్లు చేసే ఓపిక లేక డబ్బులు మాత్రం కావాలి అనుకునే వాళ్ళని ఎంచుకుంటారు. ఇప్పుడు అందుకే దీంట్లో ఎవరెవరు దొరుకుతారు అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ దొరుకుతారు. ఎందుకంటే సినిమా వ్యాపారం అంటే పాప సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని నేను అంటున్నాను అనుకోవద్దు పొరపాటున. ఈ సినిమా ఇండస్ట్రీలో 100 మంది వచ్చారు అంటే వాళ్ళల్లో 100 మంది అదృష్టాన్ని పరీక్షించుకుంటే ఒక 7-8 మందో లేదంటే మహా అయితే 10 మంది మాత్రమే ఇక్కడ ముందుకెళ్తారు, సక్సెస్ అవుతారు, విజయం సాధిస్తారు. మిగతా 90 మందిలో చాలామంది ఇది మన కప్ ఆఫ్ టీ కాదు అనుకుని గమనించేసి అంటే తత్వం బోధపడి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, వేరే వృత్తుల్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది మొండిగా ఆస్తులన్నీ అవజేసుకుని అమ్మేసేసుకుని ఇక వాళ్ళకి ప్రపంచంలో ఇంకే ఆశ ఉండదు. కానీ వాళ్ళకి డబ్బులు కావాలి విలాసాలకి. అలాంటప్పుడు ఏం చేస్తారు? భయపడకుండా, అసలు భయము భక్తి రెండూ లేకుండా ఈ బిజినెస్లోకి దిగుతారు. అంటే వచ్చిన వందే పోయినా వందే అనే టైప్ అనమాట ఇది. ఓకే. ఇప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ దొరుకుతూ ఉంటారు. మీరు ఆ ప్రొడ్యూసర్స్ని చూడండి, గమనించండి. చాలామంది డైరెక్టర్స్ దొరుకుతూ ఉంటారు. ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు డైరెక్టర్స్ కాదు, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కాదు, వీళ్ళు ఫుల్గా చేతులు కాల్చుకున్న వాళ్ళు. వీళ్ళు
కానీ వీళ్ళనే ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే ఈ బిజినెస్ వాళ్ళు సినిమా రంగం వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి. ఓకే. ఒకవేళ అథవా దీనిలో ఏదన్నా కేసులు అయినా కానీ వాళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి కేసుల నుంచి బయటేస్తారు అనే ఒక నమ్మకం. ఇప్పుడు నేను ఒక సినిమా యాక్టర్ దగ్గరికి నేనే పెడ్లర్ని అనుకోండి, లేకపోతే మీరే పెడ్లర్ అనుకోండి, అంటే ఈ సరఫరా చేసే వాళ్ళని పెడ్లర్స్ అంటారు. దీంట్లో మనం ఒక సినిమా యాక్టర్ని రీచ్ కావాలంటే అవ్వగలమా? అవ్వలేము. కానీ ఒక పాత ప్రొడ్యూసరు ఏదో లింక్ పెట్టుకొని వెళ్ళగలుగుతాడు. మీకు అర్థమైందిగా? ఆ లింకు ఎట్లా వెళ్తుంది? లింకులు ఎట్లా పట్టుకుంటారంటే వీళ్ళు మేనేజర్లను పట్టుకుంటారు. ఓకే. యాక్టర్ల యొక్క మేనేజర్లను పట్టుకుంటారు. అలాగే పొలిటీషియన్స్ యొక్క పిఏలను పట్టుకుంటారు. బిజినెస్ మ్యాన్లు ఉంటారనుకోండి, బిజినెస్ మ్యాన్లు పిఏలను పట్టుకుంటారు. వీళ్ళు అన్ని ఫోన్స్ వాళ్ళు ఎత్తరు. ఫస్ట్ పిఏ దగ్గరికి ఫోన్ వెళ్తే పిఏ ఆయన దయాదాక్షిణ్యాల మీద అసలు ఆయనకి ఫోన్ వెళ్తుంది. అందుకని వీళ్ళు కీలకమైన వ్యక్తులు, వీళ్ళని పట్టుకుంటారు. పట్టుకుని వీళ్ళ ద్వారా వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇక ప్రొడ్యూసర్స్ సంగతి చెప్పుకుని ఇంతకుముందే ఎవరో కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ఎవరో ఒక అతను అక్కడే ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర బెంజ్ కారు వేసుకొని బెంగళూరు నుంచి డ్రగ్స్ పట్టుకొస్తా దొరికాడు. అతను కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. కొన్ని సినిమాలు ఆగిపోయి ఉన్నాయంట, కొన్ని సినిమాలేమో ఆడినాయంట, కొన్ని సినిమాలేమో సగం సగం అయ్యి డబ్బులు అయిపోయినాయంట. ఇంక వాళ్ళకి ఏం ఆశ ఉంటుంది చెప్పండి జీవితం మీద? వస్తే 1000 వస్తాయి, పోతే దొరుకుతాను. ఇది ఒక నిలకడ లేని వ్యాపారం. ఎప్పుడు మూసుకోవాలో తెలీదు, ఎప్పుడు మనకి కస్టమర్ ఫోన్ చేస్తాడో తెలీదు. పైకి ఇంకోటి ఏం చేస్తారంటే సౌత్ ఆఫ్రికన్స్ వాళ్ళు మన దగ్గర ఉంటారు, నైజీరియా వాళ్ళు ఉంటారు. మన వాళ్ళందరూ చాలా తెలివిగా ఏం చెప్తారంటే విదేశాల వాళ్ళు వచ్చారు, వాళ్ళ వల్లే ఇదంతా జరుగుతుంది అని చెప్తారు. వాళ్ళు తీసుకొస్తున్నారు మాత్రమే, వేసుకుంటుంది ఎవరు ఆ డ్రగ్స్? మీరు కదా. మీరు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? అంటే తీసుకురావడం తప్పే, నేనేం కాదనట్లేదు. తీసుకురావడం ఎంత తప్పో వేసుకోవడం అంతకంటే తప్పు. ఏది ఏవైనా సరే చట్టం ప్రకారం ఉన్నదేంటి అంటే డ్రగ్స్ తీసుకునేవాడు బాధితుడు, అవును, అమ్మేవాడు సరఫరా చేసేవాళ్ళు మాత్రమే నేరస్తులు. ఆ ఒక్క చిన్న రీజన్ తోటి చాలామంది తప్పించుకుంటున్నారు. ఎట్లా తప్పించుకుంటారంటే వీళ్ళు, మేము రీహాబ్ సెంటర్లో చేరాము, మేము బానిసల విధానికి మేము దాని నుంచి బయటపడ్డామని ఒక చిన్న సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళ మీద కేసు ఉండదు. ఓకే. అందుకని చాలామంది తీసుకునే వాళ్ళు బయటపడే కారణం అది. కానీ వీళ్ళు ఈ సరఫరా చేసేవాడు అసలు ఆ డ్రగ్ విదేశాల నుంచి తెప్పించుకునేవాడు ఉంటాడు చూసారా, ఆ విదేశాల నుంచి తెప్పించేవాడు ఎవరికి దొరకరు. మేడం, ఇప్పుడు డ్రగ్ దందా పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్నెర్ర చేస్తుంది. డ్రగ్ని సమూలంగా నాశనం చేయాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అందులో భాగంగానే నిన్న నార్సింగి పరిధిలో ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు. ఆ దాడుల్లో లావణ్య అనే యువత అయితే పట్టుబడింది. ఆవిడేమో రాజ్ తరుణ్ ప్రేయసి అంటూ కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఎలా చూడొచ్చు మేడం? సో వాట్ అండి, అయితే ఏంటి ఇప్పుడు? రాజ్ తరుణ్కి ఒక లవర్ ఉండకూడదా? ఆ లవర్ని రేపు పొద్దున పెళ్లి చేసుకోకూడదా? ఆ లవర్ డ్రగ్స్ తీసుకోకూడదా? ఆమె తీసుకున్నా తప్పే, ఎవరు తీసుకున్నా తప్పే, ఎవరు సరఫరా చేసినా తప్పే. సాక్షాత్తు ఒక పెద్ద రాజకీయ నాయకుడు తీసుకున్నా తప్పే, రాజకీయ నాయకుడు కొడుకు తీసుకున్నా తప్పే. కాకపోతే దరిద్రం ఏంటి అంటే ఎప్పుడు కూడా సమాజంలో కొన్ని సాఫ్ట్ టార్గెట్స్ ఉంటాయి. ఈ సాఫ్ట్ టార్గెట్స్ ఎవరు అంటే వెనక ముందు లేనివాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, అంగు ఆర్భాటం లేని వాళ్ళు, వాళ్ళు మాత్రమే బలి అవుతుంటారు. అసలు వాళ్ళు ఎప్పుడు బలి కారు, సీన్లోకే రారు. ఇప్పుడు ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయి అయి ఉంటుంది, అందుకే దొరికింది. ఇప్పుడు ఆ మధ్య ఒక బ్యాడ్మింటన్ ప్లేయరు సిక్కి అనే పేరుతోటి అక్కడ స్నేహిత హిల్స్లో ఉంటుంది బ్యాడ్మింటన్ ప్లేయరు. ఆమె ఇంట్లోనే పార్టీ జరుగుతున్నట్టు వచ్చింది, పోయినసారి దొరికారు. అలాగే మొన్న ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీకి క్యాంపెయిన్ చేసిన అమ్మాయిలు 2 దొరికారు పోయినసారి.
వాళ్ళల్లో ఒకళ్ళు బిగ్ బాస్కి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా పేర్లు వస్తాయి. కానీ నా కోరిక ఏంటంటే ఇప్పుడు ఈ సరఫరా చేసిన వాళ్ళని కాకుండా వాడిన వాళ్ళను కూడా, వాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కేసు నుంచి బయటపడటానికి వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాన్ని కూడా తప్పితే ఈ దందా ఆగదు. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా చేయాల్సింది ఏంటంటే ఆయన ఈ డ్రగ్ బిజినెస్ మీద ఉక్కుపాదం మోపుతానని చెప్పాడు. దాని ప్రకారంగానే వరుసగా అసలు ఇంతకుముందు ఇన్ని దాడులు జరిగాయి కాదు, ఇన్ని రిపోర్ట్ అయ్యాయి కాదు. గమనించారో లేదో, ఎక్కువైనాయి. అంటే వీళ్ళు ఏంటంటే ఏం చేసినా పబ్లిక్కి చెప్తున్నారు ఈ డ్రగ్స్ దందా విషయంలో. ఇది చెప్తే కొంతమంది తట్టాబుట్టా సర్దుకుని ఇక్కడ మనకి వాతావరణం అనుకూలించట్లేదు అని మకాం ఎత్తేసే వాళ్ళు ఉంటారు. అట్లా మకాం ఎత్తేయించాలనే ఉద్దేశం కూడా సీఎంకు ఉన్నట్లుంది. పైగా ఈ విషయంలో మటుకు హైదరాబాద్కి ఒక చెడ్డ పేరు వస్తుంది అనేది ఆయన దృష్టిలో ఉంది. కానీ ఆయన కేవలం డ్రగ్స్ గురించి ఆలోచించకుండా అసలు ఈ డ్రగ్స్ వాడుతున్న ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, పబ్బులు ఏవైతే ఉన్నాయో, ఒకప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో ఇన్ని పబ్బులు ఉండేవి కాదు, ఇంత విచ్చలవిడి పబ్బులు ఉండేవి కాదు. ఇవాళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే జూబ్లీ హిల్స్లో ఒకప్పుడు సాయంత్రం 8 అయితే నగరం నిద్రపోతుందా అన్నట్లు ఉండేది. అట్లాంటిది వాళ్ళ రాత్రికి పగలకి తేడా లేదు. జూబ్లీ హిల్స్లో ఏ రోడ్లో చూడండి పబ్బులు, ఏ రోడ్లో చూడండి బార్ అండ్ రెస్టారెంట్లు. ఆ పౌరులు అయితే పారిపోతున్నారు. జూబ్లీ హిల్స్లో ఉండే సామాన్య పౌరులు ఒకప్పుడు జూబ్లీ హిల్స్లో ఉండడం అంటే అది ఒక ప్రెస్టేజ్కి ఇదిగా ఉండేది, వాళ్ళ రాయల్టీగా ప్రతిష్టాకరంగా ఉండేది. అట్లాంటిది వాళ్ళ అది పోయింది, తట్టుకోలేకపోతున్నారు, చాలామంది వెళ్ళిపోతున్నారు. ఇదంతా జరగటం, ఇంత అభివృద్ధి అవసరమా అని ఆలోచించాలి. పాలకులు కూడా ఆలోచించి ఇప్పుడు అభివృద్ధి అంటూ వచ్చింది అని అనుకుంటే గనక, అంటే మేము డెవలప్మెంట్ చేసేస్తున్నాం అని అనుకుంటే మీరు ఇలాంటివి కూడా చూడాలి, ఇలాంటివి కూడా డీల్ చేయాలి. ఇప్పుడు పబ్బులు అభివృద్ధిలో భాగమా అని ఆలోచించగలగాలి. ఇన్ని పబ్బులు ఎందుకు, ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి పబ్బుల్లో. అసలు పబ్బుల్లో ఉండే బౌన్సర్లు కూడా పెత్తనాలు చేస్తున్నారు. బౌన్సర్లు అక్కడికి వెళ్ళిన వాళ్ళని కొడుతున్నారు అంటే ఇంక మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు పోలీసులాగా భావిస్తున్నారు, పోలీసులాగా చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ కరెక్షన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అది రాజ్ తరుణ్ లవరా ఇవన్నీ టాపిక్ కాదు. ఇప్పుడు మనం దానిని ఎక్కువగా మాట్లాడాము అంటే అసలు విషయం పక్కకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మాట్లాడవలసింది ఏంటంటే ఖచ్చితంగా డ్రగ్స్ గురించి మాట్లాడాల్సిందే. ఈ డ్రగ్స్కి చాలామంది బలైపోతున్నమాట వాస్తవం. హైదరాబాదు నగరం దానికి నిలయమైంది అనే ఒక అప్రతిష్టని, పైగా సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు సినిమా వాళ్ళు అంటున్నప్పుడు చాలామంది కోపం వచ్చేది. ఒకప్పుడు అసలు వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చేవి కాదు, ఇప్పుడు పేర్లు బయటకు వస్తున్నాయి. అందుకే చాలామంది ఆ మాట అంట మానేశారు. కానీ మీరు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతే పాత డ్రగ్స్ కేసులు ఎందుకు ఆగిపోయినాయి? చట్టం తన పని తాను చేసుకుపోవాలా. అక్కడ ఎవరి ఇంట్రెస్టో చెప్పాలన్నంత నాకు సమాచారం లేదు. కానీ ప్రభుత్వ పెద్దల అండలైతే మటుకు ఆ వ్యాపారానికి ఉన్నాయి. అందుకని ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం సీఎం దీని మీద ఉక్కుపాదం మోపుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా ప్రదేశం డ్రగ్స్ రహిత ప్రదేశం అని చెప్పుకుంటానికి హైదరాబాద్లో ప్రతి ఒక్కళ్ళు గర్వపడాల్సిన పరిస్థితి రావాలని కోరుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ.